ఆ రోజున చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 1,06 కోట్లు, అంటే 3,75,76. మేమేం చెప్పాం? 3,75,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈ రోజు శాసనసభలో ఇచ్చింది 3,75,000 కోట్లు ఇచ్చాం. నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు. అది నిజమంట, కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా ఒక్కొక్కరు అడిగితే మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్లు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్లు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్లు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్లు పడుతుంది. కానీ మనం కోరుకున్న రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. ఎవరు అభిమానించినా ఎవరు అవమానించినా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల కోసం పని చేస్తూనే ఉండాలి. అట్లయితేనే రావాలి. వ్యాపారాలు చేసుకునేవాడు రాజకీయాల్లోకి రావక్కర్లేదు. మేము చాలా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. తెలంగాణ ఎక్సైజ్ పాలసీ రాష్ట్రం విడిపోయిన రోజున ఇద్దరు ఒకటే పాలసీలో ఉన్నాం. ఆ రోజు వాళ్ళ ఆదాయం ఏంటి, ఈ రోజు మన ఆదాయం ఏంటి, ఈ రోజు వాళ్ళ ఆదాయం ఏంటి, మన ఆదాయం ఏంటి, తేడా వచ్చింది. మరి ఆ మిగిలిన డబ్బులు ఎక్కడికి పోయినాయి? కన్జంప్షన్ సేమ్ ఉంది. అక్కడ ఎంతమంది మందు తాగుతున్నారో దాదాపు అంతే స్థాయిలో ఇక్కడ తాగుతున్నారు. అక్కడ 10-12 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. మరి తెలంగాణ కన్నా రేట్లు ఎక్కువ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఆ 10-12 కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఫ్రీ ఇసుక తెలంగాణలో 375 రూపాయలు, మీరు 475 రూపాయలు. తెలంగాణలో ఎంత ఆదాయం వచ్చింది, ఇక్కడ ఎంత ఆదాయం వచ్చింది? ఆ తేడా ఎక్కడికి పోయింది? మీరు సభలోకి వస్తే మేము కూడా కొన్ని క్లారిఫికేషన్లో మీరు చేసిన దాంట్లో మాకు అర్థం కాని ఏదో చాలా చెప్తున్నారు కదా. మీరు తెలుసుకునే వాళ్ళం, మేమే తెలియని తెలుసుకునే దానికోసం సిగ్గుపడం, తెలియకపోతే తెలియదు అని చెప్పేసి కోరుకుంటాం. ఇక నుంచైనా శాసనసభకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఏంటి, బడ్జెట్ పెట్టలేని పరిస్థితి పెట్టారు కదా మీరు. ఏ సంఖ్యని మీరు ట్రాన్స్పరెంట్ గా పెట్టారు? CFMS కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టాం. ఎవరైనా ఇట్లా కొడితే ఈరోజు రాష్ట్రంలో ఏ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత క్యాష్ ఫ్లో ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత అవుట్ ఫ్లో ఉంది అని